హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు కొంచెం దగ్గర కూర్చొని ముందు జరిగితే ఇంకొచ్చి వారు వెనకాల కూర్చుంటారు. కొంచెం ముందు జరిగి గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనతో మాట్లాడట కొరకై లేఖన భాగముల నుంచి ఆయన మనల్ని సంధించినట్లుగా దేవుని యొక్క వాక్యముల నుంచి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. నిరీక్షణతో, ప్రభునందరి విశ్వాసముతో, ప్రభు వైపు చూస్తూ 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుదాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. నీ వాక్యముల నుంచి మాతో మీరు మాట్లాడండి ప్రభువా. నిరీక్షణకు ఆధారము కలుగచేయండి, నమ్మకమునకు ఆస్పదమును కలుగచేయండి. నీ కొరకు ప్రభువా జీవించినట్లుగా బలపరచబడానికి నీ కృప దయచేయండి. ఆత్మస్వరూపుడా, నీ సన్నిధి మా మధ్యలో ఉంచుమని ప్రతి విధమైన ఆటంకములను, అవరోధములను నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము నాయన. నీవే మా మధ్యలో సంచరించుమని మా అందరితో మాట్లాడడం ద్వారా మేము ధైర్యపరచబడి బలపరచబడి నిరీక్షణతో ముందుకు సాగునట్లుగా కృప చూపించుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. లారా, ఇక్కడ పేతురు భక్తుడు రాస్తున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి కదా. ఒకటి రోజు ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకాలైన చింతలు, భవిష్యత్తు కొరకైన చింత, పిల్లలు ఎదుగుతూ ఉంటే చింత, అనారోగ్యం కలిగితే చింత, అన్ని విషయాల్లో కూడా ప్రతి మనుషుని యొక్క అంతరంగంలో చింతలు, బాధలు ఇవి లేని మనిషి అనేవాడు లేడు. అయితే లోకములో ఉన్న వారికి, దేవుని బిడ్డలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ప్రభువు మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. దాని యొక్క వాక్యములో, నేను మీ గురించి చింతించుచున్నాను. దేవుని స్తోత్రం కదా. మన గురించి చింతించేటువంటి ప్రభు మనకున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీద వేయుడి. ఆయన మీద వేయడానికి ఆయన ఎవరసలు? ఆయనకు మనకున్న సంబంధం ఏంటి? మన కొరకు మన రక్త సంబంధులే చింతించట్లేదే. అనేక సార్లు భార్య భర్తతో అంటది, నాకున్న చింత నీకెందుకు కదా, నాకున్న చింత నీకు లేదే అని రక్త సంబంధులు, కుటుంబీకులే అనేక సార్లు ఒకరి చింతలు ఒకరు భరించకుండా ఎవరి చింతల్లో వారు మునిగిపోయి చింతించుచు అనారోగ్యాల పాలయ్యి జీవితంలో ఎంతో కృంగిపోయిన వారు చాలామంది ఉన్నారు. రకరకాలైన చింతలు. యవనస్తులకి ఒకవేళ నేను ఎగ్జామ్లో పాస్ అవుతానో లేదో అని ఒక చింత, భవిష్యత్తు కొరకైన ఒక చింత, వివాహము కొరకైన చింత, వివాహం అయిన వారికి పిల్లల కొరకైన చింత, పిల్లలు పుట్టిన వారికి వాళ్ళు ఎలా పోషించాలని చింత అండి. పసిపిల్లలకి చింతే, మధ్య వయస్కులకు చింతే, ముసలి వాళ్ళకు కూడా చింతే. రకరకాల చింతలు. వీటన్నిటిని భరించగల సమర్థుడు ఒకడు ఉన్నాడు. దేవుని స్తోత్రం ఏండి. ప్రభు మన దేవుడు అది ఎలాంటి వారిదైనా, ఏ చింత అయినా
అది స్త్రీలదైనా, పురుషులదైనా, చిన్నవారిదైనా, పెద్దవారిదైనా, సామాజిక చింత అయినా, లేకపోతే కుటుంబ చింత అయినా, ఆర్థిక చింత అయినా, అనారోగ్య చింత అయినా, ఇక రాబడింది చింత యావత్తు ఇంకేమి మిగులుచుకోకుండా ఆయన మీద వెయ్యండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదన్నా అని వెదుకుచూ తిరుగుతున్నాడు. అంటే మన విరోధి అయినటువంటి అపవాది ఒక సింహములాగా గర్జిస్తూ మనల్ని మృంగడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, వెదుగుతున్నాడు అని దేనిని బట్టి చెప్పగలుగుతున్నాడు అంటే వాడు మనల్ని మృంగడానికి ఉపయోగించే సాధనము, వాడు మనల్ని అమాంతంగా మృంగివేయడానికి వాడు ఉపయోగించే సాధనం ఏంటంటే ప్రతి మనుష్యుని యొక్క జీవితంలో చింతను పెట్టంట. ఈ చింత ద్వారానే వాడు మనల్ని స్వాధీనపరుచుకుంటాడు, లోపరుచుకుంటాడు, అవిశ్వాసాన్ని కలగజేస్తాడు, నిద్రమత్తును కలగజేస్తాడు, అపజయాన్ని కలగజేస్తాడు, నిరీక్షణ లేకుండా చేస్తాడు. ఈ మాటల్లో ఈ అంతర్భావాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. మీ విరోధి వాడు, మీకు శత్రువు ఎప్పుడు కూడా తన ఎదుటి వాడిని పడేయాలని, నాశనం చేయాలని వాడు అప్పుడు కూడా ప్రయత్నాలు, పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. కనుక ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలందరికీ సాతానుడు ఎప్పుడు కూడా విరోధంగా ఉండి మన విశ్వాసంలో మనం పడగొట్టడానికి, బలహీనపరచడానికి వాడు ఉపయోగించే బలమైన సాధనం ఏమిటంటే మనకు చింతను కలగజేస్తాడు. చింతను కలగజేసి నిన్ను మృంగివేయాలని వాడు ప్రయత్నిస్తుంటుండగా నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండి దేని విషయంలో కూడా చింతించక నీ చింత యావత్తు ప్రభువు మీద వేయమంటున్నాడు. దేవుని స్తోత్రము కదా. కాబట్టి ఆ చింత నీ ఒక్కదానికే లేదు. పేతురు గారు అంటున్నాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరుగు. నీకున్న చింత ఒక విధమైనదైతే నీ ఎదుటివానుకున్న చింత ఇంకో విధమైంది. కాబట్టి ప్రతివానికి కూడా వాడు చింతను కలగజేసి వాడు నిన్ను బలహీనపరిచి ఆత్మ సంబంధమైన నీ జీవితాన్ని అమాంతం మింగివేసి నిన్ను అవిశ్వాసిగా చేయాలని కోరుతున్నాడు, విశ్వాసంలో బలహీనపరచాలని కోరుతున్నాడు. అందుకే విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఎలా ఎదిరించాలి? విశ్వాసము కలిగి ఉండి. ఏ విశ్వాసం కలిగి ఉండాలి? నా ప్రభు నా కొరకు చింతిస్తున్నాడు, నాకు భయము లేదు. దేవుని స్తోత్రం కదా. పౌలు భక్తుడు ఇంకొక రీతిగా చెబుతాడు. ఈయనేమో విశ్వాసం గురించి మాట్లాడుతుంటే పౌలు గారు ఇంకో విషయంలో అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్షమించాలి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేనిని గుర్చియు చింతపడకుడు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు అనగా మీ చింతలు దేవునికి తెలియచేయడు. దాని స్తోత్రము. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అంటే అర్థం ఏమిటంటే ప్రభు సన్నిధికి వచ్చి మన చింతలన్నీ కూడా ఆయనకు తెలియజేయుట. ఈ ఆయనకు తెలియజేసినప్పుడు ఈ చింత నుంచి విముక్తి పొందే ధైర్యం మనకు ఎలా కలుగుతుందంటే ఆయన నందు మనకున్నటువంటి విశ్వాసము.
ఈ విశ్వాసము ద్వారానే మనం వారిని ఎదిరించగలుగుతాం. ప్రభువునందలి మన విశ్వాసము, ప్రార్థన చేసినప్పుడు మన విశ్వాసము, ఆత్మీయ జీవితంలో మన విశ్వాసము మన చింతల నుంచి మనం విడిపిస్తుంది. దేని కొరకు కూడా చింతించిన అవసరం లేదు. నా విశ్వాసం ద్వారా ఆ చింతలన్నీ కూడా నా ప్రభువుకు తెలియజేశాను. వాటన్నిటి నుంచి నాకు దేవుడు తప్పకుండా విడుదల ఇస్తాడు. దేవుని స్తోత్రము. కాబట్టి నేను ఎదిరించవలసిన దానికి, వాడు నన్ను విశ్వాసంలో బలహీనపరచడానికి ఉపయోగించే సాధనము చింత. నా విశ్వాసం నేను బలపడడానికి, ఎదిరించడానికి నాకున్న సాధనము విశ్వాసముతో కూడిన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన. ఎంత ధైర్యమును దేవుడు మనకి ఇస్తాడు అంటే, ఆయన అంటాడు, నాకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. మాటి మాటికి దేవుడు నాకు జ్ఞాపం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా నేను జ్ఞాపం చేసుకుంటుంటాను. ఏంటంటే, ఆయన శూన్యములో నుంచి సమస్తాన్ని సృజించగలవాడు, మృతులను సహితము సజీవుడుగా చేసేవాడు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచేవాడు, ఆయన చీకటిని వెలుగ్గా చేసేవాడు, ఆయన శాపమును ఆశీర్వాదంగా చేసేవాడు, ఆయన మరణమును జీవముగా మార్చగలవాడు. దేవుని స్తోత్రము. ఎడారిలో నీటి ఊటలు బిగింపజేసే దేవుడు ఆయన. ఈ నిరీక్షణ మనకున్నట్టయితే, లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచేవాడు నా దేవుడు అని ఎప్పుడైతే మనకు ధైర్యం కలుగుతుందో, ఆ విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన సాతానును ఎదిరించగలిగే సామర్థ్యాన్ని ఇస్తుందంట. దేవుని స్తోత్రం కదా. కనుకనే ఇలాంటి గొప్ప పోరాటములు వారు పోరాడినప్పుడు భక్తులు ఈ సింహము నోట నుండి, లేక అపవాది యొక్క గర్జించు సింహములా తిరుగుతున్నటువంటి వారి నోట నుంచి తప్పించబడడానికి వారు కలిగి ఉన్న సాధనం ఏమిటంటే, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చదివితే, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది, మంచి పోరాటము పోరాడతిని, నా పరుగు కడముట్టించుతిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను పానార్పణముగా పోయబడుచున్నాను. నేను పానార్పణముగా పోయబడుచున్నాను అంటే, పౌలు గారు మన శరీరము ఇది ద్రవరూపకమైంది కాదు, ఇది ఘన పదార్థం. ఇది శరీరం అనేది ఘన పదార్థం. కానీ అంటున్నాడు, నేను పానార్పణం అంటే ద్రవ పదార్థంగా పోయబడుచున్నాను. అంటే అర్థం ఏంటంటే, ఈ ఘన పదార్థంగా ఉన్న నా శరీరమును అనేక శోధనల చేత సాతానుడు నన్ను నలగొడుతున్నాడు. నా బ్రతికి ఇప్పుడు ఎలాగుందంటే, నేను బాగా నలగొట్టబడి, దంచబడి, శ్రమల ద్వారా పిండబడి నేను ఇలాగా పానార్పణంగా పోయబడుతున్నాను. అయితే వీటన్నిటి మధ్యలో, ఈ పోరాటములో, ఈ శ్రమలన్నిటిలో నేను ఇంతవరకు ధైర్యంగా జయించి రావడానికి కారణం ఏమిటంటే, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. దేవుని స్తోత్రం. వీటన్నిటిని జయించి ముందుకు రావడానికి కారణం ఏమిటి? నా విశ్వాసము. దాన్ని నేను కాపాడుకున్నాను అని చెప్పి 17వ వచనము, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. దేవుని స్తోత్రం. దేని నోట నుండి? నేను పానార్పణముగా పోయబడుతున్నాను అనగా, అంతగా నన్ను కృంగదీయడానికి, నా విశ్వాసాన్ని బలహీనపరచడానికి, నన్ను నల్లగొట్టడానికి అనేకమైన శ్రమలు, చింతలు, బాధలు, ఇవన్నీ సాతానుడు నాకు కలగజేశాడు. సింహము, గర్జించు సింహము నాకు కలగజేశాడు. వీటన్నిటిలో నా విశ్వాసం కాపాడుకున్నాను గనుక ప్రభువు నా ప్రక్కలో నిలబడి ఆ సింహము నోట నుంచి నన్ను తప్పించాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? అందుకే పేతురు భక్తుడు అన్నాడు,
విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంలాగా నిన్ను మృంగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చింతలను కలగజేసి, బాధలు కలగజేసి, విచారములను కలగజేసి, నిన్ను అవిశ్వాసం పాలు చేసి నిన్ను మృంగాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సమయంలో నువ్వు కాపాడుకోవాల్సిందేంటి చెప్పండి అమ్మా? ఎప్పుడైతే ఆ విశ్వాసం కాపాడుకుంటావో ఆ విశ్వాసం ద్వారా ప్రభు నీ ప్రక్కన ఉండి నిన్ను బలపరిచి ఆ సింహము నోట నుంచి నిన్ను తప్పిస్తాడు. దాని స్తోత్రం కలుగుగాక కదా. అంటే ఆ విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రభు ఏ రూపములో నా ప్రక్కన ఉండి ఈ గర్జించు సింహం నుంచి నన్ను తప్పిస్తాడు అంటే, ఎప్పుడైతే నీవు విశ్వాసం కలిగి ఉంటావో విశ్వాసం ద్వారా నీకు ఏమి కలుగుతుందంటే, యేసు ప్రభు వారు ఒక వాగ్దానం చేశాడు విశ్వాసము కలిగిన వారందరి గురించి. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం చూసినట్టయితే, ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. దేవుని స్తోత్రం. అమ్మా, ఆత్మ జలములకు సాదృశ్యంగా ఉంది. ఈ ఆత్మ ద్వారా ఏది తీర్చబడుతుంది, ఏది చల్లారుతుంది అంటే దాహము చల్లారుతుందంట. ఏంటమ్మా? దప్పిక కొన్నవాడంటే ఎవడు దప్పిక కొంటాడు? అవునమ్మా, దాహం గలవాడే దప్పిక కొంటాడు. అమ్మా, అలసిపోయిన వాడు దప్పికొంటాడు. అలసిపోవడం అంటే ఏంటి? అలసిపోయినప్పుడు అమ్మ మీరు కూడా చాలాసార్లు అలసిపోతారు, చాలా నీరసం అయిపోతారు. అప్పుడు మీకు దాహం వేస్తుందా? శరీరంలో ఉన్న బలహీనత బట్టి అలసిపోతారు, కానీ నీళ్ళు తాగే అలసట కాదు అది. దాహము కొనే అలసట ఏంటి? పరిగెత్తినప్పుడు, దూర ప్రయాణాలు చేసినప్పుడు, ఎండలో వెళుతున్నప్పుడు, అర్థమైందమ్మా? అప్పుడు మనలో ఉన్నటువంటి చెమటంతా బయటికి వెళ్ళిపోయి లోపల ఉన్న నీరంతా కూడా బయటికి వెళ్ళిపోవడం ద్వారా, నోటిలో తడి లేకపోవడం ద్వారా దాహము కలిగి దప్పి కలిగి ఉంటాం. అర్థమవుతుందా? దప్పిక ఎప్పుడు అవుతుందంటే, ఎప్పుడు నోరు ఆరిపోతుందో అప్పుడు దాహం వేస్తుంది కదా. అలసిపోయినప్పుడు నీళ్ళు తాగుతారా? నోరు ఆరిపోతే నీళ్ళు తాగుతారా? చెప్పండి అమ్మా. నోరు ఆరిపోతే నీళ్ళు తాగుతారు కదా. అలసిపోయినప్పుడు కూడా కొన్నిసార్లు నోరు ఆరిపోతుంది, కానీ అన్నిసార్లు అలసట నోరు ఆరిపోవడానికి, దాహం కలగడానికి కారణం కాదు. అమ్మా, మీరు చాలా పని చేసి అలసిపోతారు, అలాగని మీకు దాహం వేస్తుందా? శరీరంలో బలహీనమైపోద్ది, కానీ నోరు ఆరిపోయి దాహం వేయదు. నోరు ఎప్పుడు ఆరిపోతుందంటే ఎండలో తిరిగినప్పుడు, పరిగెత్తినప్పుడు, చెమట కార్చినప్పుడు. అర్థమవుతుందా? అంటే ఆ శ్రమలు, ఎండ అంటే శ్రమలు, వేడి అంటే శ్రమలు. సో ఈ శ్రమలు, ఎడారి జీవితము, ఎండవేడిమి, నీ జీవితంలో భయంకర ఆపదలు, శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు కలిగినప్పుడు దాహము కలిగి ఉంటాం. దాహము కలిగి ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, విశ్వాసముంచువాడెవడో. ఈ శ్రమలు కలిగినప్పుడు, దాహము కలిగినప్పుడు, ఎవడైనాను దప్పికొన్నెడల నా దగ్గరికి రావాలని చెప్పి, నువ్వు దప్పికొన్నావు కదా నేను నీళ్ళు ఇస్తానని చెప్పలా. నా యందు విశ్వాసముంచువాడెవడు. దప్పిక కలిగినప్పుడు ఏం కలిగి ఉండాలా? విశ్వాసము. చెప్పండి కదా. అంటే దప్పిక ఎప్పుడు కలుగుతుందని చెప్పాను? వేడి, ఎండ, శ్రమలు. అర్థమవుతుందా? ఆ సమయంలో నీవు విశ్వాసం కలిగి ఉంటే
ఆ ఆ అలసట కానీ, ఆ దాహము కానీ, తడారిపోయిన జీవితము కానీ మంచి తడితో నింపబడుతుందంట. ఆ తడితో నింపబడడానికి ఆయన ఇచ్చేది ఏమిటి అంటే, ఆ శ్రమలు జయించడానికి ఆయన ఇచ్చేది ఏమిటి అంటే, ఆ వేడిమి నుంచి, ఆ అగ్ని లాంటి శ్రమల నుంచి, ఆ ఎండ తీవ్రత నుంచి, ఆ యొక్క తడారిపోయిన జీవితం నుంచి నువ్వు విడుదల పొందడానికి ఆయన ఇచ్చేది ఏమిటంటే అని చెప్పాడు. దేవుని స్తోత్రము. అనగా దేవుని ఆత్మ ద్వారా నీ మీదికి నిన్ను కృంగదీయడానికి వచ్చేటువంటి చింతలు కలగజేసి నీ మీదికి వచ్చేటువంటి అపవాదిని నువ్వు జయించాలి అంటే నీకేం కావాలి? దేవుని ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తన ఆత్మను నీలో కుమ్మరిస్తాడు. ఆ విశ్వాసం ద్వారా ఆ ఆత్మతో బలము తెచ్చుకొని సింహము నోట సింహాన్ని జయిస్తావు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఉదాహరణకి న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం నుంచి 6వ వచనం నుంచి. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా 5వ వచనం నుంచి చూడండి. 5వ వచనం నుంచి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. దేవుని స్తోత్రం. సంసోను ద్రాక్ష తోటలకు వచ్చినప్పుడు, ద్రాక్ష తోటకు వెళుతున్నప్పుడు అడ్డుగా ఏదొచ్చిందంటమ్మా? కొదమ సింహము తనకు ఎదురుగా వచ్చింది. ఎలా వచ్చిందంట? బొబ్బరించుకుంటూ, గాండ్రించుకుంటూ, గట్టి కేకలు వేసుకుంటూ, బొబ్బరించుకుంటూ వచ్చిందంటే అర్థం ఏంటంటే, ఏ సాంసన్, మింగేస్తారా బాబు నిన్ను ఇప్పుడే, అమాంతము నీ మీద పడి ఒక ముద్దలో ఆ సమయంలో ఆ సింహాన్ని మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చి పడేయడానికి ఆ శక్తి, ఆ బలము ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని ఆత్మ అతనిని ప్రేరేపించగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ద్రాక్ష తోట అనగా దేవుని సంఘము, దేవుని సన్నిధి, దేవుని ఆరాధించేటువంటి జీవితము, ఆత్మీయ జీవితము. నువ్వు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటే, అనేక సార్లు ప్రభువునందు విశ్వాసం కలిగి ఉంటా ఉంటే, ప్రభువులో నువ్వు కొనసాగుతూ ఉంటే, సాతాను కూడా నిన్ను అనేక సార్లు మృంగివేయవల్లని బొబ్బరించుకుంటూ నీ మీదికి వస్తూ ఉన్నాడేమో. ఈరోజు నువ్వు వాడిని జయించాలంటే నీ బలము చాలదు, ఏది చాలదు. ఏం కావాలి నీకు? ప్రభువునందలి విశ్వాసము ద్వారా పొందుకునే దేవుని ఆత్మ ద్వారా సింహము నోట నుంచి తప్పించబడతావు. దాని నోటిని నీవు చీల్చుతావు. ఒక మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చేస్తావంట. దేవునికి స్తోత్రం గాక. కాబట్టి ఈరోజు పిల్లారా, మనందరి జీవితంలో నీకు కలిగే ప్రతి విధమైన శోధన, బాధ, చింత, కష్టము, వీటన్నిటి నుంచి నీవు విడిపించబడాలి అంటే, జయించాలంటే నీకు కావలసినది దేవుని ఆత్మశక్తి. హల్లెలూయా. గొప్ప దైవజనురాలు ఉండేది, కేజీ ఆంటీ అని, మిర్యాలగూడ. ఆమె స్త్రీల కూడికలో చాలాసార్లు చెప్పేది. అనేకులు వచ్చంట ఆ ఆంటీతో అనేవారంట, అమ్మ మా భర్త చాలా త్రాగుబోతు, లేకపోతే ఇలాంటి వాడు కొడతాడు, మారు మనసు లేదు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, మా ఇంట్లో ఇలా ఉంది, మా ఇలాగ మంత్రశక్తులు చేశారు, లేకపోతే చేతబడి చేశారు. ఇవన్నీ, వీటన్నిటి కోసం ఈమె ప్రార్థన చేస్తుందంట, భర్తతో గొడవ పెట్టుకుంటుందంట, ఆయనతో మాట్లాడుతుంది, లేకపోతే రకరకాలుగా చెప్తూ ఉంటుంది చాలామంది. ఆమె ఏమంటుందంటే, వీటన్నిటికంటే ముందు నువ్వు నీ భర్తకి సువార్త చెప్పడం మానేసి, లేకపోతే ఆయన గురించి అన్నీ మానేసి, ముందు వెళ్ళి
ఆయనలో పనిచేస్తున్నటువంటి నీ మీదికి గర్జించు సింహంలాగా వచ్చే ఆ సాతాను జయించడానికి వెళ్ళి దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేయంటదంట ఆమె. దేవుని స్తోత్రం. నీవు దాన్ని ఎదిరించాలంటే ముందు నీలో దేవుని పరిశుద్ధాత్మక శక్తి ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మశక్తి నీలో ఉంటుందో నీ మీదికి బొబ్బరించుచు వచ్చేటువంటి సాతానును నువ్వేం చేస్తావు? మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చి పడేస్తావు బయట. దేవుని స్తోత్రం. దాని నోట నుండి తప్పించబడతావు. వాడు నిన్ను మింగడం కాదు, నీవు దాన్ని మింగేస్తావు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? దానికి కారణం ఏమిటంటే దేవుని ఆత్మ. ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా నీ ప్రక్కన నిలుస్తాడు. సింహం నోటి నుంచి నువ్వు తప్పిస్తాడు. ద్రాక్ష తోటకు వెళ్ళినప్పుడు కొదమ సింహము బొబ్బరించుకుంటూ సాంసను మీదకి వస్తుంటే అతడు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడడం ద్వారా దాన్ని మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చేసాడంట. దేవుని స్తోత్రం. ఆ కొదమ సింహము, ఆ బొబ్బరించేటువంటి సింహము ఏమిటి అంటే నువ్వు పొందుతున్నటువంటి శ్రమలు, నువ్వు పొందుతున్నటువంటి చింతలు, నువ్వు పొందుతున్నటువంటి బాధలు, నొప్పులు, రోగాలు, అప్పులు, సమస్యలు అవన్నీ నీ మీదికి బొబ్బరించుకుంటూ వస్తున్నాయి. నీ చింత నిన్ను మింగివేయాలని అనుకుంటుంది, నీ శ్రమలు నిన్ను మింగివేయాలనుకుంటుంది, నీ రోగము నిన్ను మింగివేయాలనుకుంటుంది, నీ కష్టాలు నిన్ను మింగివేయాలనుకుంటుంది. వాటిని నువ్వు జయించాలి అంటే విశ్వాసము ద్వారా దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఆ ఆత్మ ద్వారా నీవు దాన్ని చీల్చిపడేస్తావు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనములో సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. నాట నుండి అన్నప్పుడంటే ఆ రోజు నుంచి దావీదు ఏం కలిగి ఉన్నాడు? బలమైన దేవుని ఆత్మ. దేవుని స్తోత్రం. ఏం కలిగి ఉన్నాడమ్మా? బలమైన దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. అందుకనే 17వ అధ్యాయము 34వ వచనములో అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుతుని అని అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపితుని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితునే. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలనగుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా నన్ను విడిపించును. దేవుని స్తోత్రం. చెప్పండి. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి. సింహానికి ఎలుగుబంటికి ఏముందంట? చెప్పండి. బలముంది. ఇప్పుడు బలమున్న వాడిని జయించాలంటే నాకేముండాలి? నాకు బలం ఉండాలి. కానీ నేను చిన్నవాడిని, నాకు బలము లేదు. కానీ ఒక దైవజనుడు వచ్చాడు, తైలపు కొమ్ముతో నన్ను అభిషేకించాడు. నాట నుండి బలమైన దేవుని ఆత్మ నా మీద నిలిచి ఉండెను. దేవుని స్తోత్రం. అది ఎంత బలముగా ఉండెను అంటే సింహము బలము నుంచి, ఎలుగుబంటి బలము నుంచి నన్ను తప్పించింది. నేను దాన్ని చంపేశాను, మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చేశాను. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. దేవుని స్తోత్రం. ఎవరు బలపరుస్తున్నాడు? ఎవరు బలపరుస్తున్నాడు? కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనము.
అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తి. హల్లెలూయా. ఇదే శక్తి, క్రియ జరిగించే శక్తి. ఎలా వచ్చింది ఆ శక్తి? దేవుని పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని స్తోత్రం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. ప్రైజ్ ది లార్డ్. ఏమందుకుంటారు? ఆ శక్తి బలము కలిగినటువంటి ఆత్మ దావీదు మీదికి నాట నుండి దిగి వచ్చింది గనక ఆ బలమైన దేవుని ఆత్మ సింహము బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించింది. హల్లెలూయా. నేను దాన్ని మేకపిల్లను చీల్చేసినట్టుగా చీల్చేశాను. కాబట్టి ఈరోజు ఏ బలం కావాలి? ఏ బలం కావాలి? దేవుని పరిశుద్ధాత్మ బలము. దేవుని స్తోత్రము. యేసు ప్రభు వారు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది చేత శోధించబడ్డకు అరణ్యంలో కొనుపోబడినప్పుడు ఆత్మ బలము చేత కొనుపోబడను. దేవుని స్తోత్రం. ఇలా జయించారంట యేసు ప్రభు వారు సాతాన్ని? ఆత్మ బలము. అర్థమవుతుందా? ఈరోజు నీ జీవితంలో నీ కష్టాలు, నీ శ్రమలు, నీ చింతలు, నీ బాధలు, నీ రోగములు ఇవన్నీ కూడా నువ్వు జయించాలి అంటే నువ్వు కావాల్సింది ఏంటమ్మా? దేవుని ఆత్మ బలము. దేవుని ఆ పరిశుద్ధాత్మ ఆయన మీతో ఉండును, మీలో ఉండును, మీలో నివసించును, మీతో కూడా ఉండునని కనుక వాక్యం సెలవిస్తుంది. గనక పౌలు గారు పొందుకున్నటువంటి విశ్వాసం ద్వారా ఆ ఆత్మను బట్టి సింహము తన మీదికి వచ్చినప్పుడు ఆ ప్రభువు నా పక్క నిలిచాడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఏ రూపంలో నిలిచాడు ప్రభువు? దేవుని పరిశుద్ధాత్మ రూపములో. దేవుని స్తోత్రం. పౌలు కాలంలో అప్పటికే యేసు ప్రభు వారు ఆరోహణమయ్యాడు. ఆయన ప్రక్క నిలిచిన వారు యేసు ప్రభు రూపంలో ఎవరు అంటే దేవుని పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, మన జీవితంలో దేని గురించి చింతించకుడు కానీ ఆయన మీ గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. సాతానుడు నిన్ను బలహీనపరిచి విశ్వాసంలో కృంగదీసి చింతలు కలగజేసి నిన్ను మింగాలని ప్రయత్నం చేస్తుంటుండగా నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండు. విశ్వాసంలో స్థిరులై ఉండి వారిని ఎదిరించు. ఆ విశ్వాసం ద్వారా దేవుడు తన ఆత్మ నీలో కుమ్మరిస్తాడు. ఆత్మ బలము చేత నువ్వు సింహాన్ని, ఎలుగుబంటిని జయిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పిల్లారా, దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను. దేవుని స్తోత్రము కదా. ఈరోజు మన జీవితంలో ఆ ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ బలము నిన్ను ధైర్యపరుస్తుంది, జయింపజేస్తుంది, నిరీక్షణ కలగజేస్తుంది. నీ జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆపదలు వచ్చినా, రోగములు వచ్చినా, భయములు వచ్చినా వాటన్నిటి నుండి కూడా జయించే సామర్థ్యాన్ని ఇస్తుంది. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా? అంతేకాదు, అనేక సార్లు సాతానుడు నీ చుట్టూ బంధకాలు వేస్తుంటుంటాడు, సంఖ్యలు కడతా ఉంటాడు, ఉరులు పన్నాగలు పన్నుతూ ఉంటాడు. ఆ బంధకముల చేత నువ్వు బయటకు వెళ్ళలేకపోతుంటావు, దాని నుంచి విడుదల పొందలేకపోతుంటుంటావు. చాలాసార్లు నీ జీవితంలో వాడు ఆ త్రాళ్లతో నిన్ను కడతాడు కదా, బంధకాలు వేస్తుంటుంటాడు. దాని యొక్క వాక్యం చెబుతుంది చూడండి. ఇక్కడ దానియేలు గ్రంథములో 3వ అధ్యాయములో మనందరూ తెలిసిన మాట. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో, మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకును, మేషకును, అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న గుండములు వేడని ఆజ్ఞయ్యగా వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటన ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న గుండము నడుమున పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి కలదైనందునను షడ్రకు, మెషకు, అబేద్నెగోలను విసరవేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. దేవుని స్తోత్రం. ప్లారా 27వ వచనము, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను,
ఆ మనుష్యులను పరీక్షించి అగ్ని ఏమ హానియు చేయకుంటయు, ఒకటైనను కాలిపోకుంటయు, వస్త్రములు చెడిపోకుంటయు, అగ్ని వాసనను వారి దేహములకు తగలకుంటయు చూచిరి. 25వ వచనము. అందుకు రాజు, నేను 4 మనుష్యులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చింది. దేవుని స్తోత్రం కదా. వారిని బంధించి పడవేశారంట. బంధించి ఎందుకు పడేయాలా? పడేసేది ఎలాగ? అగ్నిలో కదా. ఎందుకు బంధించాలి కదా? అంటే వారికి అనుమానం ఉందేమో, ఒకవేళ వీరు అగ్నిగుండంలో పడేస్తే మళ్ళీ పైకి ఎగబాక్కుంటూ వస్తారేమో అనుకున్నారేమో. వాడు ఎంత తంత్రముల చేత బంధించి పడవేశాడంట. పడవేసిన వారు కాల్చబడ్డారు, పడవేయబడ్డ వారి యొక్క బంధకములు మాత్రము కాలిపోయినాయి. వారి మధ్యలో ఎవరున్నారు? దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు. దేవుని స్తోత్రము. దహించు అగ్ని అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోక సంబంధమైన అగ్ని బలమును చల్లార్చి ఆ అగ్ని మధ్యలో నుంచి వారిని విడిపించడానికి వారి బంధకములన్నీ కూడా కాల్చివేశారంట. దేవుని స్తోత్రము. ఇలా ఈరోజు మన జీవితంలో ఆ దేవుడు, ఆ దేవుని పరిశుద్ధాత్మ, ఆ అభిషేకము, ఆత్మ నింపుదల మన జీవితంలో ఉంటే సాతానుడు ఎన్ని బంధకాలు వేసిన, ఏ రీతిగా వాడు త్రాళ్ళతో బంధించిన ఆ త్రాళ్ళన్నీ కూడా కాలిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. ఇదే న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనం నుంచి. అందుకు వారు అందుకు వారు అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ళ చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చిరి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలెనాయెను, సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయెను. దేవునికి స్తోత్రం. గట్టిగా 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. సాంసోనును వారు త్రాళ్ళతో గట్టిగా కట్టారు, సంఖ్యలు గట్టిగా బిగించారు, బంధకముల చేత బంధించి హేళన చేసుకుంటూ, గేలి చేసుకుంటూ, లేహికి వచ్చేంత వరకు కేకలు వేసుకుంటూ ఆయన్ని అవమాన పాలు చేస్తున్నారంట. దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చేంత వరకు బంధకాలున్నాయి, సంఖ్యలు ఉన్నాయి, అవమానం ఉన్నది, హేళన ఉన్నది, గేలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చిందో, దేవుని స్తోత్రం, వేరొక వాక్యం చెబుతుంది, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలెను, సంఖ్యలను అతని చేతుల నుండి విడిపోయాను. దేవుని స్తోత్రం. ఈరోజు అపవాది నిన్ను ఏ బంధకముల చేత బంధిస్తున్నాడో, సాతానుడు ఎన్ని త్రాళ్ళతో నిన్ను కడుతున్నాడో, నో ప్రాబ్లం. ఎప్పటి వరకు? దేవుని ఆత్మతో నింపబడేంత వరకు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చేంత వరకు, ఆ ఆత్మ కొరకు నీవు కనిపెట్టుకునేంత వరకు, ఎప్పుడైతే ఆ దేవుని ఆత్మ నీ మీదికి దిగి వస్తుందో ఎంత బలము నీకుంటుందంటే, నిన్ను గట్టిగా కట్టిన తాళ్ళంట జనపనార వలె అలాగ తుస్సుమని రాలిపోతాయంట. దేవుని స్తోత్రం. సంఖ్యలు కూడా ఊడిపోతాయంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరో చూడగొట్టారమ్మా?
ఎవరొచ్చి కాల్చారు ఆ యొక్క తాళ్ళని? దేవుని ఆత్మ. ఎంత బలమైంది? నీ బంధకాలను తుత్తునియలు చేసేది అది. దేవుని స్తోత్రం. ఈరోజు సాతానుడు నిన్ను బంధిస్తుంటే, బంధకాలని చుట్టూ బిగుసుకుంటుంటే నీకు కావాల్సిందేంటి? నీవు కూడా ఫిలిస్తీన్లాగా కేకలు వేసుకుంటూ కూర్చుంటావా? వారి కేకలకు ఏం కాల కదా. నీవు కూడా ఒకవేళ మనం చదువుకున్న దానియేలు గ్రంథంలో రాజాజ్ఞ తీవ్రమైనందునను అగ్నిగుండము అధికమైన వేడిగలదైనందునను అందులో పడవేసిన వారు కాలిపోయారని రాసింది. చదివాం కదా, మరొకసారి చదువుదాం. అది దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనము. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను శద్రకు మేషకు అబేద్నెగోలను విసిరేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. అమ్మా, మీకు ఒకవేళ లాజిక్ అర్థమైతే, గుండము మిక్కిలి వేడిగలదైనందున శద్రకు మేషకు అబేద్నెగోలను పడవేసిన వారు అగ్నిజ్వాలలకు కాలిపోయారంటే ఓకే. కానీ ఇంకొక మాట యాడ్ ఉంది దానిలో. ఏంటది? రాజాజ్ఞ తీవ్రమైనందునను. ఎందుకు వారు అగ్ని చేత కాలిపోయారంట? 2 కారణాలు రాబడ్డాయి అక్కడ. ఒకటి, గుండము మిక్కిలి వేడిగా ఉందంట. రెండవది అంటే రాజు ఆజ్ఞ కూడా ఎంత తీవ్రంగా ఉందంటే అది వాళ్ళని కాల్చేసి అగ్నిజ్వాలంత తీవ్రంగా ఉందన్నమాట. అగ్నిగుండము మిక్కిలి వేడిగా ఎలాగుందో అది 2 కావడానికి కారణం ఏమిటంటే రాజు ఆజ్ఞ కూడా అంత తీవ్రంగా ఉందంట. అంటే రాజు ఆజ్ఞ ఎలా ఉందంటే ఇక దహించేద్దాం, కాల్చేద్దాం అన్నట్టుగా ఉన్నదన్నట్టు అర్థమవుతుందమ్మా. అప్పుడప్పుడు అలాగే కొన్నిసార్లు మనుషులు కూడా మాటలతో కాల్చేస్తూ ఉంటారు. అదేందమ్మా, అలాగే సాతానుడు కూడా నిన్ను మాటల చేత, తన త్రాళ్ళ చేత నిన్ను కాల్ చేస్తాడని. ఇలాంటి తీవ్రత నుంచి ఇది విడిపించడానికి ఏమి కారణమైందంటే దేవుని ఆత్మ. దేవుని స్తోత్రము కదా. అపవాది వాడు ఈ లోకాధికారం దేవుని యొక్క వాక్యం చెబుతుంది. వాని యొక్క తీవ్రత అనేక సార్లు నిన్ను కాల్చేస్తుంది. అది ఎవరిని కాల్చాలి? ఈ లోక సంబంధమైన వారినే కాల్చాలి. దేవుని బిడ్డలమైన ఆత్మతోనివ్వండి, మళ్ళీ అది కాల్చజాలదు. దేవుని స్తోత్రం. ఆ దేవుని ఆత్మ, దేవుని సన్నిధిని, దేవునందలి విశ్వాసమును కలిగిన శద్రకు మేషకు అబేద్నెగోలను అది కాల్చలేకపోయింది. అది ఎవరిని కాల్చింది అంటే దేవుడు, దేవుని ఆత్మ, దేవుని ఆజ్ఞ, దేవునందలి విశ్వాసము లేనటువంటి వారిని కాల్చేసిందంటది. కనుక ఈరోజు ఈ లోకంలో సాతానుడు ఎంత బొబ్బరించుకుంటూ వచ్చినా, ఎన్ని బంధకాలు వేసినా, ఎన్ని సంఖ్యలు బిగించినా నాకు కాదు. ఎందుకంటే నేనేం కలిగి ఉన్నాను? దేవుని ఆత్మ కలిగి ఉన్నాను, దేవునందలి విశ్వాసం కలిగి ఉన్నాను. వాడు ఎన్ని బంధకాలు బిగించినా, ఎన్ని సంఖ్యలు బిగించినా, సంఖ్యలు లేనివాడు, బంధకాలు లేనివాడు కాలిపోవను గాక. సంఖ్యలు బంధకాలు వాడు వేసినా కూడా నేను మాత్రము విడుదల పొంది అనేకులకు మహిమకరంగా, ఆశ్చర్యకరంగా నా దేవుని యొక్క మహిమను కనపరిచేవాడిగా నేను ఉందునుగాక. అర్థమవుతుందా? కనుక శాంసన్ను వారు అనుకున్నారంట, దీన్ని బంధించేసి లాక్కెళ్ళిపోయి గట్టిగా తలతో బంధించి సంఖ్యలు బిగించి కేకలు వేసుకుంటూ హేళన చేసుకుంటూ పోదాం అనుకున్నారంట. ఎంతవరకు అనుకున్నారు? ఎంతవరకు వారి కోరిక నెరవేరింది? దేవుని ఆత్మ అతని మీదకి దిగొచ్చేంత వరకే. ఏ రోజైతే, ఎప్పుడైతే, ఏ సమయంలో అయితే, ఏ క్షణంలో అయితే దేవుని ఆత్మ బలముగా అతని మీద దిగి వచ్చిందో వెంటనే ఏమైపోయినాయంటమ్మా? అగ్ని చేత కాల్చబడినట్టుగా త్రాళ్ళన్నీ కూడా జనపనారవలైపోయినాయి. సంఖ్యలు కూడా తొలగిపోయాను, ఊడిపోయాను. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? కనుక దేవుని ఆత్మ గలవాడు నిబ్బరం కలిగి ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, జడియకుండా భయపడకుండా ఉంటాడు. ఇది మనకంటే అన్యుడికి అర్థమైంది.
దేవుని బిడ్డల కంటే లోకాధికారికి అర్థమైందంట. మనకు అర్థం కావట్లేదు చాలాసార్లు. ఇదే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. అమ్మా, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి. కడపట బెల్తెషాజరను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను. వినండి, పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. కావున నేను అతనికి నా కలను చెప్పి తిని. ఎట్లా చెప్పాడంట? ఎట్లనగా, శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీయందు ఉన్నదనియు, ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేనెరుగుదును. దేవుని స్తోత్రం. చెప్పండి నాతో పాటు, ఏ మర్మమును నిన్ను కలత పెట్టదు. అంటే మర్మం అంటే రహస్యం, తెలియనిది కదా. కాబట్టి చాలాసార్లు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు అనారోగ్యం వచ్చింది, ఎందుకు ఆపద వచ్చింది కదా, ఆ మర్మం ఏంటో తెలియక మనం ఏమవుతుంటాం చెప్పండి? కలత చెందుతూ ఉంటాం, భయపడతా ఉంటాం. నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఈ రోగం వచ్చింది, నాకే ఎందుకు ఈ అప్పులు అయిపోయినాయి, నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది అని మనం భయపడుతుంటాం. కానీ నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు, దానియేలు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందు ఉంది కనుక ఏ మర్మము కూడా నిన్ను కలత పెట్టదు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా అమ్మా? ఒకవేళ చాలాసార్లు అబ్బో వాడు నా మీదకి వస్తాడేమో, ఏం చేస్తాడో, ఈమె ఏం మాట్లాడుద్దో, ఈమె ఏం చేస్తాడో కదా. చాలాసార్లు ఎదుటివాడు మనకు శత్రువు అయినప్పుడు వాడు ఏం చేస్తాడో అని భయంతో చచ్చిపోతున్నాం మనం చాలాసార్లు. వాడు ఏం చేస్తాడో నాకు తెలియకపోయినా నాకు కలత లేదు, ఎందుకంటే ఏం కలిగి ఉన్నాను? దేవుని ఆత్మ కలిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. అది అన్యుడికి అర్థమైందంటమ్మా. నెబుకద్నెజర్ అంటున్నాడు, ఏ మర్మము నిన్ను కలత పెట్టదయ్యా, ఎందుకంటే నీవు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందమ్మా? నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉంటే నువ్వు దేనికి భయపడవు. ఏ రహస్యము, ఏ మర్మము, ఏది కూడా నీకు కలత కలగనివ్వదు. దేవుని స్తోత్రము కదా. రేపు గవర్నమెంట్ మారిపోతే, రేపు అమెండ్మెంట్స్ వస్తే, రేపు కాన్స్టిట్యూషన్ మారిపోతే ఏమైపోద్దో, నేను ఎలా విశ్వాసంలో ఉంటానో, నేను చర్చికి వస్తానో రాలేనో, నేను అసలు బతుకుతానో లేదో, ఈ కలత ఏమి నీకుండదు. ఎప్పుడు? దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఎవరు ఆ మాట చెబుతున్నారు? అన్యుడైన రాజు చెప్తున్నాడు కదా. మనకెంత సిగ్గుచేటు. ఆయన రాస్తున్నాడు, ఇదిగో ఆ దినమున ఇలాగ నేను ఉన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగి ఉండేవాడు. కాబట్టి నేను ఆ కళను బట్టి నేను కలత చెందాను, కానీ అది ఏంటో అర్థం కాక ఎవడు చెప్తారా దాని భావం అని అందరికీ విచారించాను. నా రాజ్యంలో చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు, శకునగాండ్రులు ఉన్నారు, మంత్ర విద్య గల వారు ఉన్నారు, కల్దీల విద్యను అభ్యసించిన వారు ఉన్నారు. అందరిని పిలిపించాను, ఎవరూ చెప్పలేదు. అప్పుడు ఒకడున్నాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు ఉన్నాడు. అతనితో నా సంగతి చెప్పి నేను ఏమన్నాను? శకునగాండ్ర అధిపతివైన బెల్తెషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మని అందున్నదనియో, ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియో నేను ఎరుగుదును అని ఆయనకు చెప్పానయ్యా అంట. దేవుని స్తోత్రం. ఈరోజు లోకములో ఉన్నవారు నీ దగ్గరికి వచ్చి చెప్పాలి, మీకేం భయం అమ్మా, మీరు దేవుని కలిగి ఉన్నారు, దేవుని యందు విశ్వాసం మీకుంది, మీకెందుకు అమ్మా భయం ఉంటుంది, మాకు భయం ఉంటుంది అని చెప్పాలి. విచిత్రం ఏంటంటే వాళ్ళకందుకు మనమే భయపడి చెప్తుంటాం వాళ్ళకి కదా. విశ్వసించువాడు కలవరపడడు. దేవుని స్తోత్రం. గట్టిగా అర్థమైందా? ఎందుకు విశ్వసించిన వాడు ఏం కలిగి ఉంటాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును.
తన యందు విశ్వాసం ఉంచబోవారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. దేవుని స్తోత్రం. విశ్వాసం గలవాడు ఏముంటాడు? ఏం కలిగి ఉంటాడు? దేవుని ఆత్మ కలిగి ఉంటాడు. ఆత్మ కలిగి ఉంటాడు కనుక ఏ మర్మం అతన్ని కలత పెట్టదు, కలవర పెట్టదు. దేవుని స్తోత్రం కదా. అందుకే మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు కలవరపడడు. దేవుని స్తోత్రం కదా. వినడానికి చాలా సంతోషంగా ఉంది. అనుభవిద్దాం. ఆత్మ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ ధైర్యమును పుట్టించే ఆత్మ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ, శక్తియు బలమునిచ్చే ఆత్మ. దేవుని స్తోత్రం. అట్టి ఆత్మతో నింపున ఆయన కలవరపడను, భయపడను, దిగులు చెందను. అంతే. ఏమవుద్ది కదా. విశ్వాసం కాపాడుకున్నాను. సింహం గర్జిస్తూ ఉంది, మింగేద్దాం అనుకుంటున్నాడు. నా విశ్వాసం కాపాడుకున్నాను, నా దేవుడు సింహం నోటి నుంచి నన్ను తప్పించాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ద్రాక్ష తోటకి వెళ్తున్నాడంట శాంసన్. అనగా దేవుని సంఘానికి వెళ్తున్నాడు, దేవుని మందిరానికి వెళ్తున్నాడు, పరిశుద్ధుల సమాజానికి వెళ్తున్నాడు. కొదమ సింహం బొబ్బరించుకుంటూ వచ్చిందంట. హై, ఎలా పోతావు? చర్చికి చూస్తాను. నువ్వు చర్చికి వెళ్ళకుండా నీకు రోగం పెడతాను, నీ భర్తతో సమస్య పెడతాను, అప్పుల బాధ పెడతాను, అవమానాలు నిందలు కలగజేస్తాను, బొబ్బరించుకుంటూ వస్తున్నాను నీ మీదికి, మింగేస్తాను, జాగ్రత్త. నువ్వు ప్రార్థన ఎలా చేస్తావు చూస్తాను, వాక్యం ఎలా చదువుతావు చూస్తాను, దేవుని మందిరానికి ఎలా వెళ్తావు చూస్తాను అని వాడు బొబ్బరించుకుంటూ వస్తాడంట. నో ప్రాబ్లం. ఎప్పుడైతే బలమైన ఆత్మ నీ మీదికి దిగి వస్తుందో అప్పుడు ఏం చేస్తావు? ఆ సింహాన్ని మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చి పడేస్తావు. దేవుని స్తోత్రం. అలా చీల్చి వేసి ద్రాక్ష తోటలో నాటబడేటువంటి వారుగా ఉన్నట్టుగా దేవుని పరిశుద్ధాత్మ మనందరి మీదకి దిగి వచ్చునుగాక. హల్లెలూయా. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా నీవు ఏమాత్రము దానవు, నీవు చదును భూమి వగుదువు. దేవుని స్తోత్రం. గట్టిగా చప్పలు కొట్టి ప్రార్థన. వాక్యం అర్థమైతే నిజంగా ఈరోజు నీ జీవితంలో పర్వతాలు అడ్డొస్తుండొచ్చు. పర్వతాలు, కొండలు లాంటి గొప్ప గొప్ప సమస్యలు నీకు అడ్డుకొట్టు వస్తుండొచ్చు. దానికి వాక్యం చెబుతుంది, జరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. జరుబ్బాబేలు అంటే ఆయన అడ్డగించడానికి ఏమొస్తున్నాయంట? గొప్ప గొప్ప పర్వతాలు వస్తున్నాయి. చెప్పండి, ఏమొస్తున్నాయి? ఇప్పుడు నిన్ను అడ్డగించడానికి, నీ విశ్వాసాన్ని అడ్డగించడానికి, నీవు ఆత్మీయతలు ఎదగకుండా ఉండడానికి ఏమడ్డం వస్తున్నాయి? గొప్ప గొప్ప పర్వతాలు లాంటి వ్యాధులు కావచ్చు, అప్పులు కావచ్చు, లేమి కావచ్చు, అజ్ఞానము కావచ్చు, అలసట కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ ఎవరైనా ఈ రీతిగా నా జీవితంలో ప్రభువునందు ఆనందించకున్నట్లు, విశ్వాసం కలిగి ఉండకున్నట్లు, ప్రభుని హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధించుకున్నట్లు ఇలాంటి పర్వతాలు అడ్డు వస్తుంటుండగా, ఇప్పుడు ఆ జరుబ్బాబేలు ఎవరు? అమ్మా, ఎవరి జీవితంలోనైతే ఈ పర్వతాల లాంటి సమస్యలు, బాధలు, రోగాలు, అప్పులు, సమస్యలు అడ్డుగా వస్తున్నట్టయితే ఈరోజు ఆ జరుబ్బాబేలు ఎవరు? చెప్పండి, ఎవరు? ఎవరు? కాబట్టి ఇప్పుడు జరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఈ వాక్కు ప్రత్యక్షత? చెప్పండి అందరూ. ఇప్పుడు ఏం చెప్పాలి? నీ పేరు చెప్పుకోవాలి. నీ పేరు చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? నహూము, నిన్ను అడ్డగించడానికి వస్తున్న పర్వతాలు నిన్ను అడ్డగిస్తుంటుండగా నీ దేవుడైన యెహోవా వాక్కు ఇదే అని చెప్పుకోవాలి. చెప్పండి. ఇక ఎవరు వారు చెప్పుకోండి. నీ పేరుతో చెప్పుకోండి.
ఎంత ధైర్యం ఉందో అర్థమైపోయింది. ఏ నా వాక్కు? శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఓ గొప్ప పర్వతమా, నహూమును అడ్డగించడానికి నువ్వు ఏ పాటిదానివి? మీరు నా పేరే చెప్పారా? అమ్మో, స్వార్థపరులు. గుడ్ గుడ్ గుడ్, ఫాలో అవుతున్నారు. అయితే ఏం చెప్పాలి ఇప్పుడు? మళ్ళీ చెప్పుకుందాం. నిజంగా నీకు ఈరోజు పర్వతాలు లాంటి సమస్యలు అడ్డొస్తున్నట్టయితే, ద్రాక్ష తోటకి వెళుతున్నప్పుడు బొబ్బరించి సింహము నీకు అడ్డొస్తున్నట్టయితే, చింతలు నీకు అడ్డొస్తున్నట్టయితే, గర్జించు సింహంలాగా సాతాన్ని మీదకి చొరబడుతున్నట్టయితే, ఈరోజు చెప్పుకో, ఓ గొప్ప పర్వతమా, ఓ బొబ్బరించు కొదమ సింహమా, ఓ గర్జించు సింహమా, నహూమును అడ్డగించటకు నువ్వు ఏ పాటిదానవు? శక్తితో కాదు, బలముతో కాదు, నా దేవుని ఆత్మ ద్వారా నీ మీదికి వచ్చుచున్నాను. దేవుని స్తోత్రం. దావీదేమన్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదికి వచ్చుచున్నాను. దేవుని స్తోత్రం. సింహం యొక్క బలము నుంచి, ఏలుగు బంటి బలము నుంచి నన్ను రక్షించిన యెహోవా ఈ సున్నతి లేని ఫిలిస్తీని చేతుల నుంచి కూడా నన్ను రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వాడు ప్రజలందరికీ గొప్ప పర్వతంగా కనబడవచ్చు, ఆధానుభావుడుగా కనబడవచ్చు, బలాఢ్యుడిగా కనబడవచ్చు, ఆరుమూరల జానవాడుగా కనబడవచ్చు. నా ఎదుట వాడు వట్టి చదును భూమి లాంటి వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ధైర్యంతో దావీదు వెళ్ళాడు, ఆ ధైర్యంతో శాంసోను వెళ్ళాడు, ఆ ధైర్యంతో పౌలు గారు వెళ్ళారు, అదే ధైర్యంతో నేను వెళతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఆత్మ మనలోనికి వస్తుందో, ఒక మాట చదువుకుంటే మీకు అర్థమైతే అది చదివిన తర్వాత అర్థం చేసుకొని స్తోత్రం చెప్పొచ్చు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఏమర్థమైంది అమ్మా? నేను చెబుతాను. ఒకవేళ ఈ సింహము, గర్జించు సింహము, ఈ కొదమ సింహము, ఈ అపవాది నీకు చింతలు, బాధలు, రోగాలు, సమస్యలు, అప్పులు పుట్టిస్తే చాలాసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయంటే చచ్చిన శవాల్లాగా ఉంటాం. ఎలా ఉంటామమ్మా? ఇలా చచ్చుబడిపోయినట్టుగా, దిగాలుగా, ఇక ఏం చేయలేని వాడిగా, బలం లేనడు వాడిగా కదమ్మా, కృంగిపోయి చాతగాని వాళ్ళలాగా ఉంటాం. దేవుని స్తోత్రం. చావునకు లోబడిన శరీరమే కావచ్చు, నీ శరీరము చచ్చిపోయినట్టుగా ఉండొచ్చు, నీ శరీరము శవములా ఉండొచ్చు. ఈరోజు ఆ దేవుని ఆత్మ నీలోనికి వస్తే చచ్చిపోయిన నీవు లేస్తావు. దేవుని స్తోత్రము. చావునకు లోనైన మీ శరీరములను కూడా ఆ ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. దేవుని స్తోత్రం. ఈ శ్రమల ద్వారా, సమస్యల ద్వారా, బాధల ద్వారా, రోగాల ద్వారా చచ్చిపోయినట్టుగా చతికిలబడిపోయావా? ఈ దేవుని ఆత్మ ఈరోజు నేను ఏం చేస్తా చెప్పండి? ప్రేరేపిస్తుంది, రేపుతుంది, లేపుతుంది. అర్థమవుతుందా? నిన్ను రెచ్చగొడుతుంది అన్నమాట. నువ్వు లేస్తావు, ప్రభు కొరకు నిలబడతావు, సింహాన్ని కాళ్ళ కింద చేతగా దొరుకుతావు. దాని స్తోత్రం. ఇంకా మాట చెప్పాలంటే సింహము నిన్ను మింగడం కాదు, నువ్వు వాడిని మింగేస్తావు. దాని స్తోత్రం. చావునకు లోనైన మీ శరీరములను కూడా ఆత్మ ద్వారా జీవింపచేయను. ఎందుకోసం అంటే నా దేవుడు మృతుల్లో నుంచి నా ప్రభు అయిన క్రీస్తును లేపాడు. ఈరోజు నా మృతమైన జీవితం నుంచి కూడా నా దేవుడు నన్ను లేపుతాడు తన ఆత్మ ద్వారా. అది దేవుని పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి.
ఆ ఆత్మ ద్వారా కలిగే ధైర్యము, ఆ ఆత్మ ద్వారా కలిగే బలము, అట్టి బలముతో నింపబడి మృతతుల్యమైన మన శరీరములో శక్తిని పొందుకొని ధైర్యముగా సాతాన్ని ఎదిరించుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. అలాంటి బలమైన ఆత్మ మనందరి మీదకి దిగి వచ్చునుగాక. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఆలకించుడు, నేను మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తున్న వాగ్దానము నెరవేర్చబడునుగాక. నూతన సంవత్సరం మనం ప్రవేశించినప్పుడు నూతన ఆత్మ స్వభావం గల వారమై ప్రవేశించుదుముగాక. ప్రాచీన పురుషులు, ప్రాచీన శరీరము, ప్రాచీన స్వభావము, ప్రాచీన బలహీనతలు, కృంగుదల, నిరుత్సాహము, చింతలన్నీ కూడా ఈ పాత సంవత్సరంలోనే పాతి పెట్టబడునుగాక. మృతుల్లో నుంచి లేపబడినటువంటి క్రీస్తు ఆత్మ మనల్ని కూడా లేపి నడిపించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మనందరము కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవా, నీ ఆత్మ నన్ను జీవింపజేస్తుంది, నన్ను ప్రేరేపిస్తుంది, నన్ను రెచ్చగొడుతుంది, నాకు బలాన్ని కలుగజేస్తుంది. సింహము బలము నుంచి తప్పిస్తుంది, ఎలుగుబంటి బలము నుంచి తప్పిస్తుంది, దుర్మార్గుడు కట్టిన ప్రతి తోలను కూడా తుత్తునియలు చేస్తుంది, సంఖ్యలు విరగొడుతుంది. ప్రభువా, ఆ ఆత్మ నాకు కావాలని నోరు తెరిచి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. నీ అందు విశ్వాసం ఉంచడము ద్వారా అట్టి ఆత్మతో నింపునైనా, నీ ఆత్మతో నింపబడే విశ్వాసము నాకు దయచే. నీ పరిశుద్ధాత్మ శక్తి నాలో కుమ్మరించు, నీ అభిషేకము నాలో కుమ్మరించు, నీ ధైర్యము నాలో పుట్టించు. ప్రతి చింత నీ మీద వేయటకు సహాయం చేయి. ధైర్యం కలిగి, నిబ్బరము కలిగి, విశ్వాసము ద్వారా సాతాను ఎదురించే శక్తిని దయచేయి ప్రభువా అని నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, నిరుత్సాహపడకు, కృంగిపోకు, బలహీనము కాకు. నాకెందుకు ఈ సమస్యలు? నథింగ్ డూయింగ్. నీకెందుకు వచ్చాయో తెలుసా? ఆ పునరుద్ధాన బలం ఏమిటో నువ్వు తెలుసుకోవాలని, దేవుని ఆత్మశక్తి ఏమిటో నీకు తెలుసుకోవాలని, ఆ ఆత్మ ద్వారా నీ మృతతుల్యమైన శరీరము జీవంలోనికి దాటాలని. కొంచెము కాలము శ్రమపడిన బిమ్మట తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు తానే మిమ్మల్ని స్థిరపరచి బలపరచును. బలపరచడానికే, నిన్ను చంపడానికి కాదు, నీకు మరణ శాసనాన్ని విధించి కాదు, నీవు మృతుల్లో నుంచి పునరుద్ధానం కలిగి లేవాలని, నీ కట్లన్నీ కూడా తొత్తునియలవ్వాలని, నీవు సింహాన్ని చీల్చివేయాలని, ఎలుగు బంటిని చీల్చివేయాలని. ప్రభువా, అగ్ని బలము నుంచి విడిపించబట్టకు, సింహముల బలము నుంచి విడిపించబట్టకు, సాతాను యొక్క ప్రతి కట్ల నుంచి విడిపించబట్టకు నీ ఆత్మ కుమ్మరింపు దయచేయి నాయనా అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. ప్రభువా, నీ ఆత్మ వర్షము నా మీద కుమ్మరించు, నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించు, నీ అభిషేకము నాకు దయచే, నీ ఆత్మ నాకు దయచే ప్రభువా. అంతే దినములందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవుడవు కదా. వ్యక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ ద్వారానే ఈ పర్వతాలను చదును చేయాలి ప్రభువా, ఈ పర్వతాలను నూర్చివేయాలి ప్రభువా. నీ శక్తి నాకు అనుగ్రహించు నాయనా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. దేవుని ఆత్మ ఇచ్చే బలము కంటే బలము ఈ లోకంలో ఏది నీకు ఇవ్వలేదు. దేవుని ఆత్మ ధైర్యపరిచే ధైర్యాన్ని లోకంలో ఏది నీకు ఇవ్వలేదు. ఆ ఆత్మచేత రేపబడడానికి, ఆ ఆత్మచేత ప్రేరేపించబడడానికి, ఆ ఆత్మ బలము చేత సింహము బలము నుంచి విడిపించబడడానికి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ జీసస్. దేవా, మా బలహీనత నుంచి, కృంగుదల నుంచి, ఎగతాళ నుంచి, నిరుత్సాహం నుంచి, అయ్యో చచ్చిపోయినట్టుగా మేము ప్రభువా శవములాగా బతుకుతున్న మా బ్రతుకుల నుంచి ధైర్యమును పుట్టించావు నాయనా, నిరీక్షణ కలగజేసావు ప్రభువా, ప్రోత్సాహాన్ని ఇచ్చావు నాయనా. నీకు అసాధ్యమైంది ఏది లేదు నా ప్రభువా. మృతతుల్యమైనటువంటి అయా శరీరములో నుంచి కూడా జీవాన్ని కలగజేసే దేవుడవు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచే దేవుడవు, మృతులను సైతము సజీవుడుగా చేసే దేవుడవు. నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయనా. మాలో ధైర్యమును పుట్టించు, నిరీక్షణ కలగజే తండ్రి. నీకు మొరపెట్టుకుంటున్నాం, నీ ఆత్మను కుమ్మరించు, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించు నాయనా. అయ్యా, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తితో మేము నిబ్బరము కలిగి సాతాను ఎదిరించే కృప దయచేయి నాయనా. వాని శీఘ్రముగా మా పాదాల కింద మేము చితకద్రొక్కుదుముగాక, వానిని మేము మృంగివేయుదుముగాక నాయనా. సహాయము చేయండి ప్రభు, నీకు స్తోత్రాలు.
అయ్యా, బలహీనపరచు ఆత్మను బంధించండి, కృంగదీసే ఆత్మను బంధించండి, నిరుత్సాహాన్ని కలగజేసే ఆత్మను బంధించండి నాయన. శక్తిగల నీ ఆత్మతో నింపు ప్రభువా, నిరీక్షణ కలగజేయి తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ ఎదుట మేము సాగలపడుతూ నీకు నమస్కారం చేస్తూ, మాలో ప్రతి ఒక్కరిలో కూడా నీ ఆత్మ అభిషేకమును సమృద్ధిగా దయచేయమని, నీ పరిశుద్ధాత్మ నింపుదలతో శక్తి పొందుకొని ధైర్యముగా ముందుకు సాగుటకు, నీ వచ్చేంత వరకు నీ కొరకు నమ్మకముగా బతుకుటకు, దేని గురించి చింతించకుండా చింత యావత్తు నీ మీద వేసి విశ్వాసం కలిగి ఉంటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి మొదటి నామములో స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.